నల్ల సముద్రంలోకి దిగబోతున్న జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్రెండ్ కోసం రిస్క్ కూడా చేయబోతున్నాడు. సో మరి ఒక విధంగా చూసుకుంటే ప్రశాంత్ నీల్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం ఇంకా సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే ఈ సినిమా రిలీజ్ డేట్ని కూడా వాళ్ళైతే ఫిక్స్ చేసుకున్నారు. 2026 జనవరి 9న ఈ సినిమాని రిలీజ్ చేస్తామనే విధంగా కూడా వాళ్ళు రీసెంట్గానే చెప్పడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ ప్రశాంత్ నీల్ అయితే సలార్ 2 చేస్తాడని చాలామంది కూడా అనుకున్నప్పటికీ ఆయన మాత్రం సలార్ 2 సినిమాని ఆపి జూనియర్ ఎన్టీఆర్తో రాబోయే ఈ సినిమాని పట్టాలెక్కించడానికి రెడీగా ఉన్నాడు అనే విషయం అయితే రీసెంట్గా తెలిసిపోయింది. ఆ సినిమాకి సంబంధించి పూజాది కార్యక్రమాలు కూడా చేశారు. సో మరి ఈ నెలలోనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. సో మరి ఈ సినిమాకు సంబంధించి మొత్తాన్ని కూడా ఫస్ట్ షెడ్యూల్ మొత్తం కూడా నల్ల సముద్రం మీద అయితే తీయబోతున్నారనే విషయం కూడా బయటకు వచ్చింది. సో మరి ఈ షూటింగ్ కోసం ఐరోపా ఖండానికైతే ఈ చిత్రం యూనిట్ మొత్తం కూడా వెళ్ళనున్నారు. సో అక్కడ కొన్ని దేశాల్లో ఈ సినిమాకి సంబంధించి కొన్ని షూట్లను కూడా చేయబోతున్నారనే సమాచారం అయితే కూడా వినిపించింది. సో మరి ఏదేమైనప్పటికీ తన ఫ్రెండ్ ప్రశాంత్ నీల్ కోసం అయితే తను మాత్రం రిస్క్ తీసుకోబోతున్నాడు, నల్ల సముద్రంలో దిగబోతున్నాడనే వార్తలు అయితే చాలా గట్టిగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మరి ఏదేమైనప్పటికీ ఈ నెల 27న అయితే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి దేవరా సినిమా అయితే మనం అందరి ముందుకు రాబోతుంది. సో మరి సుమారుగా 6 సంవత్సరాల తర్వాత అయితే సింగిల్గా తను చేసిన సినిమా బయటకు వస్తుంది. సో మరి అప్పట్లో చూసుకుంటే త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా తర్వాత మధ్యలో త్రిబుల్ ఆర్ సినిమా చేశాడు. అది రామ్ చరణ్తో మల్టీ స్టారర్ సినిమా. సో మరి ఇప్పుడైతే సుమారుగా త్రిబుల్ ఆర్ తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేవరా సినిమా రాబోతుంది. ఆ సినిమా ఈ నెల 27 తారీఖు మనందరం ముందు కూడా రాబోతుంది. సో మరి ఇప్పుడు ఈ దేవరా సినిమా తర్వాత మనకు హృతిక్ రోషన్తో పాటు వార్ 2 సినిమా చేయబోతుంది, అది కూడా మల్టీ స్టారర్ సినిమా. సో మరి ఒక విధంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి మొత్తం మీద మల్టీ స్టారర్ సినిమాలే వస్తున్నాయంటే సింగిల్గా చూసే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది అంటే కూడా కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినప్పటికీ మాత్రం మల్టీ స్టార్తో చేసినప్పటికీ ఆయన లెవెల్ ఇంకా పెరిగిపోతుంది కదా అనే విధంగా కూడా కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఇటు తన ఫ్రెండ్ ప్రశాంత్ నీల్ కోసం తను మాత్రం రిస్క్ తీసుకోబోతున్నాడు. ఐరోపా దేశానికి వెళ్ళి నల్ల సముద్రంలో దిగి అక్కడ ఆ సముద్రం లొకేషన్లో షూటింగ్ చేయడం, అక్కడ కాకుండా కొన్ని దేశాల్లో కూడా అక్కడ ఐరోపా ఖండంలో కొన్ని దేశాల్లో కూడా ఈ షూటింగ్ చేయబోతున్నారు. చిత్రం యూనిట్ అందరూ కూడా తొందరలోనే అక్కడికి కూడా వెళ్ళబోతున్నారు. ఈ నెలలోనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు అనే సమాచారం అయితే ఎక్కువగా వినిపిస్తుంది. సో మరి ఇది ఎంతవరకు నిజం అబద్ధం అనే విషయం పక్కన పెడితే ఒకవేళ నిజంగానే తన ఫ్రెండ్ కోసం అంటే వీళ్ళు ఈ చిత్రం చూసుకుంటే ఐరోపా ఖండానికి వెళ్ళి అక్కడ కొన్ని దేశాల్లో ఈ షూటింగ్ చేస్తున్నారంటే మరి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రశాంత్ నీల్, సో మరి ఆయన డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది మనం అసలు పేరు పెట్టలేము. అంటే ఆయన ఏ డైరెక్షన్ చేసినా ఏ సినిమా చేసినా కూడా సూపర్ డూపర్ హిట్ ఖచ్చితంగా అవుతుంది. సో మరి అటు ప్రశాంత్ నీల్ ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ రాబోయే ఈ సినిమా అంటే మనకు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు కాబట్టి అందరూ కూడా చాలా ఆశగా భారీ అంచనాలు పెట్టుకొని సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.